నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను 24/7 సర్వలెన్స్లో చూస్తున్నారు. అది గమనించాలి. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు. నువ్వు ఏ పంట ఇస్తావో ఆ పంట కోస్తావు. నువ్వు దేవునికి లోబడి యథార్థమైనటువంటి హృదయంతో మంచి క్రియలు చేస్తే దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. లేదా దేవుడి భయం లేకుండా చెడ్డ క్రియలు, అన్యాయం, అక్రమంతో జీవిస్తే వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. బహుశా ఈ లోకంలో నీకున్నటువంటి అధికారము, నీకున్నటువంటి పరపతిని బట్టి నీవు తప్పించుకోవచ్చు. ఈ లోక న్యాయస్థానమును ఈ లోకంలో నువ్వు తప్పించుకొని తిరగవచ్చు. కానీ ఈ లోకంలో ఒకరోజు కనుమూసిన తర్వాత సర్వశక్తి కలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని సింహాసనం ముందు నువ్వు నిలబడాల్సినటువంటి రోజు. నీవు నార్మల్ పర్సన్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనప్పటికీ కూడా ఈ లోకంలో కనుమూసిన వెంటనే సర్వశక్తి సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడాల్సినటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు చేసినటువంటి, నీవు జీవించినటువంటి జీవితాన్ని బట్టి జడ్జిమెంట్ చేయబడుతుంది, తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము దేవునికి భయపడి యథార్థమైనటువంటి మనసుతో నైతిక విలువలు కలిగి దేవునికి లోబడి జీవిస్తే దానికి తగినటువంటి రివార్డు నువ్వు దేవుని సన్నిధిలో నీవు కోరుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అన్యాయంగా, అక్రమంగా జీవిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాల ముందు తప్పించుకున్నట్టుగా దేవుని చట్టాల ముందు నువ్వు తప్పించుకోలేదు. ఎందుకంటే చట్టం చేసేది ఆయనే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఆయనే. ఆయన ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన జడ్జిమెంట్ ప్రతి ఒక్కరూ ఆయన సింహాసనం ముందు నిలబడాల్సినటువంటి రోజు. ఆయన తప్పకుండా అది మంచివైనా చెడ్డవైనా ఆ క్రియలన్నింటినీ కూడా ఆయన సింహాసనం ముందు తీర్చబడుతుంది. మంచి క్రియలు చేస్తే వాటికి తగిన ప్రతిఫలం రివార్డ్ ఇవ్వబడుతుంది. చెడు క్రియలు చేస్తే వాటికి తగినటువంటి యుగ యుగాలకు సంబంధించిన నరకంలో పడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.